హలో ఎవ్రీవన్, ఈరోజు మనము పాలకూర చపాతీ చేసుకుందాం. అందుకు కావాల్సినవి గోధుమ పిండి, బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న పాలకూర, ఆయిల్, ఒక 3 పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసుకున్నవి, ఉప్పు తగినంత. ఇప్పుడు ఇవంతా మనం కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుందాం. అందులో మనం తీసుకున్న గోధుమ పిండి వేసుకుందాం. అలానే కట్ చేసిన పాలకూర తీసుకుందాం. పచ్చిమిర్చి, స్పైసీ కొంచెం తక్కువ కావాలన్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఉప్పు. వీటిని ముందు మనము పిండితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పాలకూర లోపల కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది మొత్తం మనకి పిండిలోకి కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో పాలకూరతో పాటు ఇంకా ఏవైనా ఆకుకూరలు, తోటకూర కానీ, కొత్తిమీర కానీ, ఇంకా చుక్కకూర కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఒకవేళ ఇలా మీకు ఇది ఆకులుగా కనిపించద్దు అనుకుంటే మెత్తగా మిక్సీకి వేసుకొని కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట పక్కన పెట్టి నాననిద్దాం. ఇప్పుడు మనము ఇందాక నానబెట్టుకున్న పిండిని ముద్దలుగా చేసుకొని చపాతీ ప్రెస్ చేసుకుందాం. ఇది పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటేనే బాగుంటుంది. లేదంటే నానిన తర్వాత ఆకులో ఉండే వాటర్ కంటెంట్ అనేది ఇంకొంచెం రిలీజ్ అయ్యి జారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చపాతీ మనకి కొంచెం మందంగానే రుద్దుకోవాలి. ఇలా చేసుకొని దాన్ని మనము పెనం పైన వేసుకొని రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, మన పాలకూర చపాతీ రెడీ. వేడి వేడి పప్పులో కానీ ఆలు కర్రీతో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది.